హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమెక్కడికెళ్తున్నామో చెప్తానని చెప్పినాను గదా! మా చిన్న చెల్లికైతే సంబంధం వచ్చిందండి. ఇంకా దాని గురించి మాట్లాడడానికి అబ్బాయి వారు ఊరైతే వెళ్ళినామన్నమాట. ఇంకా అబ్బాయి వాళ్ళ ఊరైతే కిన్నెరస అని. ఇక్కడైతే ఆ ఊరి పెద్ద మనుషులు, మా ఊరి పెద్ద మనుషులు, అలాగే మా ఇరు కుటుంబాలైతే కూర్చొనైతే మాట్లాడుకుంటాం. మంచి, చెడు అనేది మాట్లాడుకున్న తర్వాతయితే మేము సంబంధం కుదుర్చుకుంటున్నామండి. ఇంకా ఇక్కడైతే సంబంధం మా అబ్బాయిని అనిపించుకోవడానికైతే అమ్మాయి తరపు వాళ్ళు ఇక్కడైతే ఇలా ముగ్గు వేస్తారండి. మా తరపు నుంచి ఒకరు, అబ్బాయి తరపు నుంచి ఒకరు ఇద్దరు కలిసైతే ఇలా ముగ్గు వేస్తారు. తర్వాతకి కంకణాలు గూడా ప్రిపేర్ చేస్తున్నామండి. అలాగే ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కడతారు. పెద్ద మనుషుల కాంచి చిన్న పిల్లల వరకు ఎంతమంది ఉంటే అంతవరకైతే కంకణాలైతే కడతామండి. ఇంకా తర్వాతకి అంతలో అయితే ముగ్గైతే పూర్తయిపోయిందండి. అలాగే మా ఆదివాసీ ఇళ్లల్లో గట్లు, గోత్రాలు అనేవి ఉంటాయండి. ఇవి ప్రాంతాలను బట్టి పేర్లుగా గూడా మారుతూ ఉంటాయి. వీటిని కొంతమంది గట్లుగా పిలుస్తారు. కొంతమంది నెంబర్లుగా పిలుస్తారండి. మా ఆదివాసిలో పెళ్లి అనుకున్నప్పుడు గట్లు, గోత్రాలను ఆధారం చేసుకొని వివాహ బంధాలనైతే కలుపుకుంటారండి. మనం ముగ్గు వేసినామని చెప్పినాం గదా! దానిపై అయితే సిరసాప వేసి ఇలా ముగ్గుని ఇలా కూర్చోబెడతారండి. అబ్బాయి పక్కన అమ్మ, నాన్నలను కూర్చోబెట్టి, బొట్టు పెట్టి, కంకణాలు కట్టి అయితే బట్టలు పెడతారండి. ఇంకా మా నాన్నైతే వాళ్ళ వియంకుడు గారికైతే బొట్టు పెట్టి, కంకణం కట్టి బట్టలు పెట్టారండి. సేమ్ మా అమ్మ గూడా బొట్టు పెట్టి, కంకణం కట్టి బట్టలు పెట్టినారండి. ఇంకా లాస్ట్‌లో అయితే మా తమ్ముడు వచ్చినాడండి. ఇంకా బరువు బాధ్యత అంతా మా తమ్ముడిదే కాబట్టి మా తమ్ముడు గూడా వచ్చి ఇంకా ఇలా బావగారికైతే బొట్టు పెట్టి, కంకణం కట్టి బట్టలైతే పెట్టినారండి. ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం అయితే మేమైతే అబ్బాయిని మా ఇంటికి అల్లుడుగా అయితే ఇలా బట్టలు పెట్టయితే ఒప్పించుకొనొస్తామండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాతకైతే భోజనాలు పెట్టి కడుపు నిండా తిని ఇంటికి బయలుదేరిపోయినాం.